వెల్కమ్ టు మై టీవీ. వార్తల్లోని ముఖ్యాంశాలు. పద్మవ్యూహంలో చిక్కుకుపోవడానికి తాను అభిమన్యుని కానని అర్జునుడినని పేర్కొన్న సీఎం జగన్. విశాఖ జిల్లా భీమిలిలో వైసీపీ సిద్ధం బహిరంగ సభ. లక్షలాదిగా తరలివచ్చిన జనం. ప్రజా కోర్టులో జగన్కి శిక్ష పడే సమయం సమీపించిందన్న చంద్రబాబు. అన్నమయ్య జిల్లా పీలేరు జనగర్జన సభలో వైకాపా పాలనపై నిప్పులు చెరిగిన టీడీపీ అధినేత. వైఎస్ఆర్సీపీ పార్టీలో వైఎస్ఆర్ లేరన్న షర్మిల. వైఎస్ఆర్ అంటే వైవి సుబ్బారెడ్డి, సాయిరెడ్డి, రామకృష్ణారెడ్డి అని కొత్త నిర్వచనం చెప్పిన ఏపీసీసీ అధ్యక్షురాలు. వివరాల్లోకి వెళ్తే, పద్మవ్యూహంలో చిక్కుకుపోవడానికి తాను అభిమన్యుని కానని తాను అర్జునుడినని సీఎం జగన్ పేర్కొన్నారు. ఈ అర్జునుడికి శ్రీకృష్ణుడు వంటి ప్రజలు తోడున్నారని చెప్పుకొచ్చారు. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం సంఘీవలసలో ఏర్పాటు చేసిన వైసీపీ సిద్ధం బహిరంగ సభకు సీఎం జగన్ హాజరయ్యారు. సీఎం జగన్ తన ప్రసంగంలో విపక్షాలను ఏకిపారేశారు. భీమిలిలో ఇవాళ తనకు అటు సముద్రం ఇటు జనసముద్రం కనిపిస్తుందని వ్యాఖ్యానించారు. సభకు వచ్చిన ప్రతి ఒక్కరిలోనూ ఒక్కో సేనాధిపతి కనిపిస్తున్నారని అన్నారు. ఇటుపక్క పాండవ సైన్యం ఉంటే అటుపక్క కౌరవ సైన్యం ఉందని, ఈ యుద్ధంలో చంద్రబాబు సహా ప్రతి ఒక్కరు ఓడిపోక తప్పదని సమర ఉత్సాహం ప్రదర్శించారు. ఈసారి ఎన్నికలలో వైసీపీకి 175కి 175 సీట్లు రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఆ 5 సంవత్సరాల మధ్యలో చంద్రబాబు ప్రభుత్వం ఏ ఒక్క రూపాయి అయినా వేసిందా అని చెప్పి వారినే అడగండి. ఇలా ఇలా 2 చేతులు పైకెత్తి ఇలా 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 మళ్ళీ అడగండి. 2019 నుంచి 2024 అంటే మీ ప్రభుత్వంలో, మీ బిడ్డ ప్రభుత్వంలో ఈ 5 సంవత్సరాలలో ఆ అక్క చెల్లెమ్మల బ్యాంకు ఖాతాల్లోకి, ఆ రైతన్నల బ్యాంకు ఖాతాల్లోకి, ఆ అవ్వాతాతల చిరునవ్వుల మధ్య మీ జగన్ ప్రభుత్వం అందించిన సొమ్ము చూడమనండి అని చెప్పి కూడా అడగండి. ఆ ప్రతి ఇంట్లోనూ కూడా కోవిడ్ కష్టాలు ఎన్నొచ్చినా కూడా మీ బిడ్డ మాత్రం ఆ ప్రతి పేదవాడి ముఖంలోనూ, ఆ పేదవాడి కుటుంబంలోనూ చిరునవ్వులే చూడాలని ఆరాటపడ్డాడు మీ బిడ్డ. టీడీపీ అధినేత చంద్రబాబు అన్నమయ్య జిల్లా పీలేరులో రా కదిలిరా సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ పీలేరు జనగర్జన రాష్ట్రమంతా ప్రతిధ్వనించాలని పిలుపునిచ్చారు. ప్రజాకోర్టులో జగన్కు శిక్ష పడే సమయం సమీపించిందని, వైసీపీకి కౌంట్డౌన్ ప్రారంభమైందని అన్నారు. రాబోయే ఎన్నికలు కురుక్షేత్ర యుద్ధమని, అందులో గెలిచేది టీడీపీ జనసేన కూటమేనని చంద్రబాబు ఉద్ఘాటించారు. విశాఖ జిల్లా భీమిలిలో సీఎం జగన్ సిద్ధం సభ నిర్వహిస్తున్న నేపథ్యంలో చంద్రబాబు స్పందించారు. ఎన్నికలు వస్తేనే జగన్ ప్రజల్లోకి వస్తారని విమర్శించారు. మద్య నిషేధంపై మాట తప్పిన వ్యక్తి జగన్ అని, అలాంటి వ్యక్తికి ఓటు అడిగే హక్కు లేదని స్పష్టం చేశారు. అబద్ధాలు చెప్పడంలో జగన్ పీహెచ్డీ చేశారని, 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచుకోవటమే ఆయన విధానమని పేర్కొన్నారు. రాయలసీమకు ఖర్చు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నేను అడుగుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, మీరు పెట్టింది 20% కూడా లేదు. నేను సవాలు విసురుతున్నా, మీరెంత ఖర్చు పెట్టారో చెప్పమని ఈ పీలేరు సభ ద్వారా సవాలు విసురుతున్నా. రాయలసీమ ద్రోహులుగా మిగిలిపోయారు. ఈ జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలుగా రాయలసీమకు అన్యాయం చేసి రాయలసీమ ద్రోహిగా మిగిలిపోయాడని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. వైఎస్ఆర్సీపీ పార్టీలో వైఎస్ఆర్ లేరని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు.
ఈ పార్టీలో వైఎస్ఆర్ అంటే వైవి సుబ్బారెడ్డి, సాయిరెడ్డి, రామకృష్ణారెడ్డి అని కొత్త నిర్వచనం చెప్పారు. వైసీపీ అంటే జగన్ పార్టీ అని అన్నారు. జగన్ కోసం తాను కుటుంబాన్ని, పిల్లలను వదులుకొని 3000 కిలోమీటర్లు పాదయాత్ర చేశారని, ఇప్పుడు వైసీపీ నేతలు తనపై ముప్పెట దాడి చేస్తున్నారని చెప్పారు. అన్నిటికీ సిద్ధమయ్యే తాను వచ్చానని చెప్పారు. వైసీపీ తనని భుజాలపై మోశానని, ఆ పార్టీ కోసం తన రక్తం ధారపోశానని అన్నారు. ఒంగోలులో నిర్వహించిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. రాజశేఖర్ రెడ్డి గారి ప్రాజెక్టు కడితే కనీసం మీకు ఆ ప్రాజెక్టు మెయింటైన్ చేయడం కూడా చేత కాకపోతే మీరా రాజశేఖర్ రెడ్డి గారి వారసులు, మీరా రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టే వాళ్ళు, మీదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మీది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు. వై అంటే వైవి సుబ్బారెడ్డి గారు, ఎస్ అంటే సాయిరెడ్డి గారు, ఆర్ అంటే సజ్జల రామకృష్ణ గారు. ఇలా తయారయ్యింది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దీంట్లో వైఎస్ఆర్ గారు లేరు. ఇది జగన్ రెడ్డి పార్టీ, ఇది నియంత పార్టీ, ఇది ప్రజలను పట్టించుకోని పార్టీ, ప్రజా సమస్యలను పట్టించుకోని పార్టీ, ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టి బీజేపీకి బానిస అయిన పార్టీ. రాజశేఖర్ రెడ్డి గారి ఒక్క ఆశయమైనా నిలబెట్టారా? ఒక్క ఆశయమైనా నిలబెట్టారా? విశాఖ జిల్లా భీమిలిలో జరిగిన సీఎం జగన్ ఎన్నికల శంఖారావం సభకు గాజువాక నుంచి పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. పాత గాజువాక కూడలిలో నియోజకవర్గ సమన్వయకర్త ఊరుకూటి చందు వాహన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం జగన్ ఉత్తరాంధ్ర నుంచి ఎన్నికల శంఖారావం పూరిస్తున్న తరుణంలో కేడర్లో నూతన ఉత్సాహం నెలకొందన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరోసారి ఈ రాష్ట్రానికి సీఎంగానే రావాలనేది ప్రజల ఆకాంక్ష అని పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఎనలేని ప్రాధాన్యత ఇచ్చిన ఆయనకు వచ్చే ఎన్నికలలో గాజువాకలో వైకాపా జెండా ఎగరవేసి సత్తా చాటుతామన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మహమ్మద్ ఇమ్రాన్, మాజీ కార్పొరేటర్ ఊరుకుటి అప్పారావు, పూర్ణానంద శర్మ, షౌకత్ అలీ పాల్గొన్నారు. కాగా ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే తిప్పల వర్గం దూరం కావడం అక్కడ చర్చనీయాంశంగా మారింది. జరుగుతున్న సార్వత్రిక సంగ్రామానికి, ఎన్నికల సంగ్రామానికి సమరశంఖం పూరించనున్నారు. దానిలో భాగంగా విశాఖ జిల్లా భీమిలిలో ఉత్తరాంధ్ర రీజియన్ పార్టీ క్యాడర్ సమావేశం నిర్వహించి శ్రేణులందరికీ దిశానిర్దేశం చేసి వారిని ఉత్తేజపరిచి రానున్న ఎన్నికల్లో 175కి 175 నియోజకవర్గాలు గెలిచేలా మా శ్రేణులందరికీ దిశానిర్దేశం చేయనున్నారు. కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి, ఈ యొక్క సభకు పెద్ద ఎత్తున గాజువాక నియోజకవర్గం నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అన్ని వార్డుల నుండి కూడా వార్డు కార్పొరేటర్లు, ఇన్ఛార్జీలు మరియు మండల అధ్యక్షులు, జేసీఎస్ క్లస్టర్ ఇన్ఛార్జీలు అందరూ, వార్డు ప్రెసిడెంట్లు అందరూ కూడా, కన్వీనర్లు, గృహసాదులు అందరూ కూడా కలిసి ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఈరోజు ఆ సభకి బయలుదేరడం జరుగుతుంది. అలాగే గాజువాక శాసనసభ్యులు పెద్దలు తిప్పల నాగిరెడ్డి గారి సారథ్యంలో ఈరోజు పెద్ద ఎత్తున మరి గాజువాక నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా సుమారు 100 బస్సులు, అలాగే 200 పైగా కారుల్లో ఆ సభకి ర్యాలీగా తరలి వెళ్తున్నాం. సీఎం జగన్మోహన్ రెడ్డికి ఓటమి భయం పట్టుకుందని, అందుకే ఇటీవల ఇండియా టుడే ఎడ్యుకేషనల్ సమావేశంలో అవసరమైతే తాను ఆగిపోతాను, ఓడిపోతాను అనే పదాలు వాడారని పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు అన్నారు. పారిశ్రామిక ప్రాంతం 63వ వార్డు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజా వ్యతిరేకతను సీఎం జగన్ ముందుగానే గమనించి ఆ మాట అన్నారని పలువురు విశ్లేషకులు తెలిపినట్లు పేర్కొన్నారు. ఉత్తరాంధ్రకు ఏమి చేశారు అని ఇక్కడ శంకారం పేరిట సభ పెట్టారని ప్రశ్నించారు. వైసీపీ పాలనలో విశాఖ అన్నిటా వెనకబడిందని ఆరోపించారు. ఈ సమావేశంలో వార్డు కార్పొరేటర్ గల్లా చిన్న, జోగి తదితరులు పాల్గొన్నారు. ప్రోగ్రామ్ అందరూ చూశారు. 4 కోట్లు ఖర్చు పెట్టి మరే ఆ ప్రోగ్రామ్ లో ఆయన ఒక తప్పుకుంటాను అని ఒక వర్డ్ చెప్పడం అనేది మీరు చూశారు. అంటే ఒక ఓటమి భయంతో తప్పుకుంటారనే కంటే కూడా ఈరోజు 2021లో ఒక పదం, 2022కు వచ్చేటప్పటికి ఒక రకంగాను, 2023కు వచ్చేటప్పటికి ఒక రకంగాను మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి ముందు నా
వెంట్రుకు కూడా పేకలేరని, నన్నే నమ్మండి అని, మిమ్మల్నే నమ్ముకున్నాను అన్నటువంటి వ్యక్తి ఇప్పుడేమో హ్యాపీగా దిగిపోతున్నాను అనేటువంటి సంకేతం ఇవ్వడం వెనుక ఎన్టీఆర్ జిల్లా మైలవరంలోని లక్కిరెడ్డి బాలిరెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో ఈసీఈ 2వ సంవత్సరం చదువుతున్న రోషిణి అనే విద్యార్థిని కళాశాల హాస్టల్ గదిలో ఉరివేసుకుని మరణించింది. దీంతో కళాశాల యాజమాన్యం సెలవును ప్రకటించింది. చందర్లపాడు మండలం ముప్పళ్ల గ్రామానికి చెందిన విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడడంతో విద్యార్థిని తల్లిదండ్రులు, బంధువులు అక్కడికి చేరుకొని ఘటనపై ఆరా తీశారు. విద్యార్థిని మృతదేహాన్ని మైలవరం ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలిస్తుండగా విద్యార్థిని బంధువులు అడ్డుకున్నారు. ఏం జరిగిందో చెప్పాలంటూ కళాశాల యాజమాన్యాన్ని ప్రశ్నించారు. వార్డెన్ పర్యవేక్షణలో లోపమేనంటూ మండిపడ్డారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. ఫోన్ సీజ్ చేస్తాం. ఇప్పుడు ఆ ఫోన్ ద్వారా మనం ఒకసారి ఏమైనా ఉంటే వివరాలు కూడా తీస్తాము. ప్రాథమికంగా అయితే ఇప్పుడు మనకి రూమ్మేట్స్ చెప్పిన సమాచారం వరకు ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో ఆమెతో పాటు నిన్న మాట్లాడిన అమ్మాయి కానీ ఎవరైతే ఉన్నారో ఆమె చెప్పిన ప్రకారం నేను చెప్పిన ఫ్యాక్ట్స్ అన్నీ కూడా దాన్ని బేస్ చేసుకున్నాం. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో మీరు చెప్పినట్టుగా టెక్నికల్ ఎవిడెన్స్ ఏదైనా ఉంటే కనుక అలాంటివి ఏమంటే ఆ యాంగిల్ కూడా తీసి మీడియాకి చెప్పడం జరుగుతుంది. బ్యాండేజ్ చేతికి ఎడమ చేతికి కూడా ఒక కర్చీఫ్ కట్ ఉంది. దానికి కూడా చిన్న కటింగ్ సెల్ఫ్ ఇన్ఫెక్టెడ్ లాగా కనబడుతూ ఉంది. అది కూడా మనం పోస్ట్ మార్టంలో ఇంకా వేరే ఏమైనా ఉన్నాయి ఏంటనేది కూడా. పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం సండ్ర తండా వద్ద టాటా ఏస్ వాహనం బోల్తా పడింది. 30 మంది వ్యవసాయ కూలీలతో మిరప కోతలకు వెళుతున్న టాటా ఏస్ వాహనం ప్రమాదానికి గురైంది. ఇందులో ప్రయాణిస్తున్న 10 మంది కూలీలకు తీవ్ర గాయాలు కాగా ఒకరి పరిస్థితి మాత్రం విషమంగా ఉన్నట్టు తెలిసింది. వారిని మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డ్వాక్రా మహిళలకు చెందిన రుణాలన్నింటినీ మాఫీ చేసేస్తానని చెప్పి మాట ఎగ్గొట్టి డ్వాక్రా మహిళలందరినీ అప్పుల పాలు చేశాడని, కానీ ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం డ్వాక్రా మహిళలందరి రుణాలను తీర్చేయడమే కాకుండా వారిని లక్షాధికారులుగా గౌరవంగా జీవించేలా చేసింది మాటకు కట్టుబడి ఉండే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని కాకినాడ ఎంపీ, వైసీపీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంగా గీతా విశ్వనాథ్ పేర్కొన్నారు. కొత్తపల్లి మండలం కొత్తపల్లిలోని ఒక ఫంక్షన్ హాల్లో పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు అధ్యక్షతన డ్వాక్రా సంఘాలకు ఆసరా 4వ విడత నగదు పంపిణీ కార్యక్రమంలో ఎంపీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఏపీఓ షకీల, సర్పంచ్ ఉమ్మిడి జాన్, ఎంపీపీ కారే సుధా శ్రీనివాస్, వైస్ ఎంపీపీ చెట్టాబొత్తుల నానిబాబు, రావు చిన్నారావు, మాదిరెడ్డి దొరబాబు తదితరులు పాల్గొన్నారు. కష్టపూర్తి రాజకీయాలు చేయకుండా ప్రకటన శుద్ధిగా ప్రతి ఒక్కరికి చేరే విధంగా మీ ఇంటికి దొరకడానికి వచ్చినప్పుడు మీ అందరికీ కూడా మీ సమస్యలన్నింటినీ కూడా వెంటనే అధికారులు నిర్ణయించి ఆ పథకాలన్నింటినీ కూడా వాళ్ళని చేరే విధంగా ఎవరైనా రాయటువంటి వారికి చేసినటువంటి విధానంలో ఈ 4 సంవత్సరాల 10 నెలల కాలంలో ఏ ఒక్కరికి కూడా నాకు ఈ పథకం రాలేదు అనే దిశగా ఎవరన్నా ఉంటే మీరు రండి తప్పనిసరిగా చేస్తామని చెప్పి ఆ రోజు గడపగడపకి ఈ ఇంటికి రావడం జరిగింది. ఎప్పుడు ఎల్లప్పుడూ మీ అందరి కష్టాల్లో నేను ఉంటాను. ఏ రకంగా కూడా మీకు ఏ రకమైన ఇబ్బంది లేకుండా నేను పదవుల్లో ఉన్నా లేకపోయినా నేను మీ అండగా ఉంటానని చెప్పేసి వేదిక ద్వారా తెలియజేస్తూ ఏదైతే గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మహిళా డిగ్రీ కళాశాలలో పరీక్షలు జరుగుతున్న సమయంలో అధికారులు వైఎస్ఆర్ ఆసరా పంపిణీ సభను ఏర్పాటు చేయడం వివాదాస్పదమైంది. ఒకవైపు డిగ్రీ మొదటి సంవత్సరం పరీక్షలు జరుగుతుండగా మరోవైపు మహిళలకు రుణమాఫీ నిమిత్తం అమలు చేస్తున్న వైఎస్ఆర్ ఆసరా పంపిణీ సభను ఏర్పాటు చేశారు. ప్రభుత్వ కార్యక్రమాలు అయినప్పటికీ ఏదైనా విద్యా సంస్థలలో ఏర్పాటు చేస్తే అక్కడ పరిస్థితులను తెలుసుకొని విద్యా సంస్థల ప్రధానోపాధ్యాయులను లేదా ప్రధాన అధ్యాపకులను సంప్రదించి అనుమతి తీసుకుని నిర్వహించవలసి ఉంటుంది. కనీస సమాచారం లేకుండానే కళాశాలలో సభ ఏర్పాటు చేయడంతో విద్యార్థులు ఇబ్బందులు పాలయ్యారు. భారీ మైకు మోతలు, ఒకవైపు సభకు భారీ సంఖ్యలో హాజరైన డ్వాక్రా మహిళల రణగొణ ధ్వనులు మరోవైపు మోగిపోవడంతో విద్యార్థులు ఇబ్బందికి గురయ్యారు. వాస్తవానికి సభ మధ్యాహ్నం 12 గంటల సమయం తర్వాత స్థానిక శాసనసభ్యులు శ్రీనివాస్ నాయుడు ఆధ్వర్యంలో జరుగుతున్నప్పటికీ ముందుగానే సభికులు మైకు సౌండ్లు ప్రారంభం కావడంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ చీఫ్ షర్మిల చేస్తున్న వ్యాఖ్యలపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ స్పందించారు. షర్మిలమ్మకు ఇంకా పరిణితి రాలేదన్నారు. తెలంగాణలో పార్టీ పెట్టి నమ్మిన నాయకులను, కార్యకర్తలను గాలి కొదిలేసిందని ఆరోపించారు. ఎంతో ఉన్నతమైన కుటుంబం నుండి వచ్చిన ఇప్పుడు చంద్రబాబు మాటలు వినడం ద్వారా చాలా దారుణంగా ఉందని అన్నారు. వారి కుటిల రాజకీయాలకు షర్మిలమ్మ బలైపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు చెప్తే నమ్మే స్థితిలో ప్రజలు లేరని, షర్మిలమ్మను రాజకీయంగా వాడుకుంటున్నారని విమర్శించారు. ఆంధ్ర రాష్ట్రానికి ఘోరమైన అన్యాయం చేసిన కాంగ్రెస్ పార్టీని అసలు ప్రజలు నమ్ముతారా అని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆపాదించాలని చూస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు చెబితే ప్రజలు నమ్మట్లేదు. కాబట్టి షర్మిలమ్మ గారు అక్కడ ఆక్రోశం, ఆవేశం, అక్కడ తెలంగాణలో ఆవిడని నమ్మిన ప్రజలందరూ కూడా గాలి వదిలేసి అక్కడ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉండటం. అసలు కాంగ్రెస్ పార్టీ ఎవరైనా సరే ఈ రాష్ట్ర ప్రజలకి ద్రోహం చేసిన కాంగ్రెస్ పార్టీతో చేతులు కడుపుతారా? రాష్ట్రానికి అన్ని రకాలుగా కూడా ద్రోహం చేసింది కాంగ్రెస్ పార్టీ. కేవలం స్వార్థపూరికంగా, అంటే 10 సంవత్సరాలు మహానుభావుడు కీర్తిశేషులు వైఎస్ జగన్ రాజశేఖర రెడ్డి గారి సహకారంతో, ఆయన అండదండలతోటి, ఆయన మీద ఉన్న విశ్వాసంతో 42 మంది మరి పార్లమెంటు సభ్యులను అప్పచెప్పి కేంద్రంలో కాంగ్రెస్ని అధికారంలో కూర్చోబెడితే 10 సంవత్సరాలు అధికారాన్ని అనుభవించిన కాంగ్రెస్ పార్టీ ఆయన చనిపోయిన అనంతరం కేవలం ఇంకా మనకి సీట్లు సంపాదించే నాయకత్వం లేదనుకుని ఏదో కుటిల నీతి ఉపయోగిస్తేనే కానీ ఈ మనకి పబ్బం గడవదని రాష్ట్రాన్ని దుర్మార్గంగా విడదీసి తెలంగాణని సపరేట్ చేస్తే తెలంగాణ ప్రజలు ఓట్లేసేస్తారు, 17 సీట్లు అప్పచెప్పేస్తారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏదో రకంగా బతుకించవచ్చు, మోసపుచ్చవచ్చు అని ఒక దుర్మార్గమైన కుట్రతోటి రాష్ట్రాన్ని విడదీసిన సంగతి. విడదీసిన తర్వాత మరి ఆనాడు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత గుంటూరు జిల్లా మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య వైసీపీకి చెందిన సోషల్ మీడియాలో అసభ్యం, ఫేక్ ప్రచారాలతో తప్పు ద్రోవ పట్టిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. గత 2-3 రోజుల నుంచి వైసీపీకి చెందిన సోషల్ మీడియా బృందం రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు పేరుతో ఫేక్ లెటర్తో సామాజిక మాధ్యమాలలో సర్క్యులేట్ చేస్తున్నారని ఆరోపిస్తూ మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వర్ల రామయ్య వైసీపీకి చెందిన సోషల్ మీడియా వారిపై ఫిర్యాదు చేశారు. మరి ఇటువంటి వాడిని ఏం చేస్తారండి? ఇది చేయొచ్చా? మా లెటర్ మీద మీరు ఇట్లా రాయొచ్చా? మీరు చేయొచ్చా? ఇంతకంటే దుర్మార్గం గతంలో కంప్లైంట్ ఇచ్చాం. ఈ ఫోటో చూడండి. ఈ ఫోటోలో కనిపిస్తున్నవాడు రామాల మన్విత్ కృష్ణారెడ్డి. ఈ వధవ కరుడు కట్టిన వైసీపీ నాయకుడు. కానీ ఇట్లా చూస్తే ఏమనిపిస్తుంది? తెలుగుదేశం కండ వేసుకున్నాడు, వెనక చంద్రబాబు గారి ఫోటో ఒక పక్కన, తెలుగుదేశం లోగో ఒక పక్కన, ఈ పసుపు ఆఫీసులో కూర్చొని మాట్లాడినట్టుగా వెధవ వైసీపీకి ఉపయోగపడినట్టుగా మాట్లాడతాడు. ఎస్సీలు మీకెందుకు రాజకీయం అన్నట్టుగా ఈ వెధవ మాట్లాడతాడు. అంటే ఎస్సీని మా మీద రెచ్చగొట్టడానికి. చంద్రబాబు గారు జైల్లో ఉంటే మీరేం పీకుతున్నారని అబద్ధం చెప్పలేను, నోటికొచ్చినట్లు మాట. అంటే టు క్రియేట్ ఎనిమిటీ అగైన్స్ట్ తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం నాయకుడిగా పోజిస్తూ, తెలుగుదేశం నాయకుడిగా వేషం వేసుకొని, తెలుగుదేశం పార్టీ లోగో పెట్టుకొని, చంద్రబాబు గారి ఫోటో పెట్టుకొని తెలుగుదేశం పార్టీకి నష్టం కలిగేటట్టుగా వీడి మీద అడిషనల్ డీజీ సంజయ్ని కలిసి రిపోర్ట్ ఇచ్చారు. ఎందుకంటే దీని మీద కూడా యాక్షన్ తీసుకోకపోతే ఎందుకు సార్? మీరు సిఐడి మూసేయండి సార్, వైండ్ అప్ చేయండి. సిఐడి అక్కర్లేదు రాష్ట్రానికి. ఈ కేసును కూడా మీరు ఈ వ్యవహారాన్ని అరెస్ట్ చేయకపోతే, ఈ పనికిమాలిన దుర్మార్గుని అరెస్ట్ చేయకపోతే, దీని వెనకున్న భార్గవ్ రెడ్డిని అరెస్ట్ చేయకపోతే, దీనికి కారకుడైన జగన్మోహన్ రెడ్డిని సజ్జల రామకృష్ణారెడ్డి మీద యాక్షన్ తీసుకోకపోతే క్లోజ్ యువర్ సిఐడి డిపార్ట్మెంట్. ముఖ్యాంశాలు మరోసారి. పద్మవ్యూహంలో చిక్కుకుపోవడానికి తాను అభిమన్యుని కానని, అర్జునుడినని పేర్కొన్న సీఎం జగన్. విశాఖ జిల్లా భీమిలిలో వైసీపీ సిద్ధం బహిరంగ సభ. లక్షలాదిగా తరలివచ్చిన జనం. ప్రజా కోర్టులో జగన్కి శిక్ష పడే సమయం సమీపించిందన్న చంద్రబాబు. అన్నమయ్య జిల్లా పీలేరు జనగర్జన సభలో వైకాపా పాలనపై నిప్పులు చెరిగిన టీడీపీ అధినేత.
వైఎస్ఆర్సీపీ పార్టీలో వైఎస్ఆర్ లేరన్న షర్మిల, వైఎస్ఆర్ అంటే వైవి సుబ్బారెడ్డి, సాయిరెడ్డి, రామకృష్ణారెడ్డి అని కొత్త నిర్వచనం చెప్పిన ఏపీసీసీ అధ్యక్షురాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మరలా కలుద్దాం. అంతవరకు సెలవు.